ఎంతగా స్తుతించిన ఆయన రుణాన్ని మనం ఏమాత్రం తీర్చలేని వారం మనం. అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఎవరు లేకపోయినా నువ్వు మాతో ఉంటే చాలయ్యా అని చెప్తాం. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. పాడదామా? నీవే ఆశ్రయ దుర్గమయ్యా. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఎవరు నీ ఎదుట నిలవలేరని యెహోషువతో చెప్పావయ్యా. ఈరోజు మాకు కూడా చెప్తున్నావయ్యా. వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు అని చెప్దాం. రెండు మనసుతో పాడదాం. నిలువలేరని యెహోషువతో చెప్దామా? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎంతగా తోడు ఉన్నావయ్యా. సింహాసనం ఇచ్చావు, సింహాల నోళ్లను మూసావయ్యా అని చెప్తాం. అందరు లేచి నిలబడదాం. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనం ఇచ్చావయ్యా అని చెప్తాం. సింహాల నోళ్లను మోసినావు. చెప్తామా స్వరాలు తెచ్చి? సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. చెప్దామా? సర్వోన్నతుడా నీవేనయ్యా మాకు ఆశ్రయ దుర్గమని. ఆశ్రయ
ఎవరు లేరు, ఎవరు లేరు మాకు ఇలలో, ఎవరు లేరు మాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే మాకు. రెండు చేతులే చెప్దామా, నీవేనయ్యా మాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు మా పిల్లలు, నీవే మా ఆనందం అని చెప్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చెప్దాం, ఆశ్రయ దుర్గము